నగరానికి మంచినీళ్లు అందించే ప్రధాన పైప్ లైన్లు ఎక్కడో ఒక చోట పగిలిపోతూనే ఉన్నాయి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, మంజీరా లైన్లు దశాబ్దాల కిందట వేయడంతో భారీగా లీకేజీలు జరుగుతున్నాయి. ఒక్కసారి పైప్ లైన్ దెబ్బతింటే 24 గంటల నుంచి 48 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోతోంది. వేసవిలో ఇప్పటికే నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ లీకేజీలు మరింత కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. అయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా పాత పైప్ లైన్ల స్థానంలో కొత్త లైన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. హైదరాబాద్ నగరానికి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, మంజీరా ప్రాజెక్టుల నుంచి నీటిని తరలిస్తున్నారు. 60 నుంచి 100 ఏళ్ల కిందట వేసిన పైపులు ఇప్పుడు శిథిలావస్థకు చేరుతున్నాయి. ఎండలతో నీటి ఒత్తిడి పెరిగి పైపులు పగిలిపోతున్నాయి. ఎయిర్ వాల్వులు ఎగిరిపోవడం, జాయింట్లు తెగిపోవడం, పైపులు బ్లాస్ట్ అవుతున్నాయి. దీంతో వేల లీటర్ల నీరు వృధా అవుతోంది. పైప్ లైన్ మరమ్మతుల కోసం 1-2 రోజులు నీటి సరఫరా నిలిపివేస్తున్నారు అధికారులు. దీంతో నగరంలోని పలు కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవికాలంలో ఇప్పటికే నీటి వినియోగం పెరిగి సరఫరా అంతరాయం మరింత సమస్యగా మారుతోంది. ట్యాంకర్ల కోసం ప్రజలు ఎదురు చూడాల్సి వస్తోంది. అపార్ట్మెంట్లు, హాస్టళ్లు, చిన్న వ్యాపారాలు నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి. హైదరాబాద్ నగరానికి జంట జలాశయాల నీళ్లు సరిపోని పరిస్థితుల్లో నగర విస్తరణను దృష్టిలో పెట్టుకుని 1965లో మంజీరా ఫేజ్ 1 ప్రాజెక్టును ప్రారంభించింది అప్పటి ప్రభుత్వం. సంగారెడ్డి జిల్లాలోని మంజీరా నది నుంచి నగరానికి నీటిని తరలించేందుకు 1500 mm సామర్థ్యం గల పీఎస్పీ పైప్ లైన్లు ఏర్పాటు చేశారు. అనంతరం పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకుని 1981లో మంజీరా ఫేజ్ 2 ప్రాజెక్టును పూర్తి చేశారు. కలాబ్గూర్ ప్రాంతం నుంచి నగరానికి అదనపు నీటిని తరలించేందుకు మరో భారీ పైప్ లైన్ నిర్మించారు. ప్రస్తుతం ఈ 2 దశల ద్వారా ప్రతిరోజు సుమారు 164 మిలియన్ లీటర్ల నీరు నగరానికి సరఫరా అవుతోంది. అయితే ఆ కాలంలో వేసిన పైపులు ఇప్పుడు పూర్తిగా పాతబడిపోవడంతో తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయంటున్నారు అధికారులు. సడన్లీ గా సింగూరు పైప్ లైన్ ఏదైతే బ్లాస్ట్ అయిందో ఓల్డ్ది 40-50 ఇయర్స్ బ్యాక్ ఓల్డ్ లైన్ 2-3 మీటర్లు అది డ్యామేజ్ అయింది. అది రిపేర్ చేయడానికి మనకు 13-14 గంటలు పట్టింది. అది చేసి మళ్ళీ వాటర్ని సప్లై చేసే లోపున సడన్లీగా ప్యానిక్ అయిపోయి ట్యాంకర్స్ బుక్ చేయడం జరిగింది. సో ఇలాంటి సందర్భంలో కొద్దిగా పబ్లిక్ అంతా కూడా కోఆపరేటివ్గా ఉండాలి, జాగ్రత్తగా పొదుపుగా వాటర్ వాడుకోవాలి. ఎందుకంటే ఇంతమందికి 1,30 లక్షల జనాభాకి ఇంత ఏరియాకి వాటర్ సప్లై అనేది మనం కొన్ని వందల కిలోమీటర్ల నుంచి తీసుకొస్తున్నాం. వాటిని కొద్ది పొదుపుగా జాగ్రత్తగా వాడుకోవాలి. మనకున్న లైన్స్ లిమిటేషన్స్ అనేది ఫిక్స్డ్. సో అంతకంటే 1 లీటర్ కూడా ఎక్కువ తీసుకురాలేము. మనం 24 గంటలు 365 రోజులు పంపులు ఆన్ చేసే ఉంచుతున్నాం. ఒక్క రోజు కూడా మనం వాటిని ఆఫ్ చేసే పరిస్థితి లేదు. సో అట్లా కొన్ని 40-50 సంవత్సరాల నుంచి కూడా నడుస్తున్న పంపులున్నాయి. పైపుల లీకేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు ప్రారంభించింది ప్రభుత్వం. 100 ఏళ్ల నాటి ఉస్మాన్ సాగర్ కాండ్యూట్ స్థానంలో కొత్త పైపుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 280 కోట్ల వ్యయంతో ఆధునిక సాంకేతికతో కొత్త పైప్ లైన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న పాత పైపుల స్థానంలో మన్నికైన కొత్త లైన్లు ఏర్పాటు చేయడంతో నీటి లీకేజీలను తగ్గిస్తామన్నారు అధికారులు. మీరన్నట్టు సింగూరులో వాటర్ని కొంత రిపేర్ కోసం కిందికి వదలడం వల్ల మనకి స్టోరేజ్ కెపాసిటీ తక్కువ ఉంది. సో ఈ మంత్ ఎండింగ్ వరకు సరిపోతుంది. మంత్ ఎండింగ్కి మనం ఎమర్జెన్సీ పంపింగ్కి వెళ్ళిపోతాము. ఆ ఎమర్జెన్సీ పంపింగ్కి వెళ్ళినప్పుడు కొద్దిగా లోపలికి వెళ్ళి వాటర్ని డ్రా చేస్తూ ఉంటాము డెడ్ స్టోరేజ్లోకి వెళ్ళి. సో అది కూడా ఒక 1-1.5 మంత్ వరకు సరిపోతుంది మనకి ఎప్పుడు కానీ వాటర్ డిమాండ్ జూలై తర్వాత తగ్గుతుంది. మా ట్యాంకర్స్ డిమాండ్ కానీ అవి కానీ వర్షాలు పడిన తర్వాత 15 రోజుల నుంచి నెల రోజుల తర్వాత మనకి ట్యాంకర్ డిమాండ్ తగ్గుతూ ఉంటుంది. 70 ఏళ్ల క్రితం వేసిన పైప్ లైన్స్ ప్రెజర్ తట్టుకోలేక బ్లాస్ట్ అవుతున్నాయన్నారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. పాత పైప్ లైన్ కావడంతో ఫుల్ ప్రెజర్లో నీళ్లను పంపు చేయలేకపోతున్నామని తెలిపారు. మంజీరాతో పాటు ఉస్మాన్ సాగర్ నుంచి నగరానికి కొత్త పైప్ లైన్లు వేయడానికి ప్రణాళికలు రెడీ చేశామన్నారు అశోక్ రెడ్డి. కొత్త పైప్ లైన్ల నిర్మాణం, మంజీరా ఆధునీకరణ ప్రాజెక్టులతో లీకేజీలు, నీటి వృధా జరిగిందంటున్నారు జలమండలి అధికారులు. దీంతో నగర ప్రజలకు అంతరాయం లేని తాగునీటిని చేస్తామన్నారు.